హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఇప్పటి వరకు కూడా మనకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ నాట్ ఓన్లీ ఒకప్పుడు నాని మనకు చెప్పినట్టు ఏంటంటే ఒకప్పుడు సపరేట్ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు ఇండస్ట్రీ హీరో, తమిళ ఇండస్ట్రీ హీరో ఇలా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు అంతా ఒకటే ఇండియన్ హీరో. సో ప్రెసెంట్ అదే కోలో చెందినటువంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అందులో ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి అట్లీ ఆఫ్టర్ పాన్ ఇండియన్ మూవీ అయినటువంటి పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఒక కథను అయితే తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని చిన్న మార్పులు చేస్తే కథ ఇంకా బాగుంటుందన్న అల్లు అర్జున్ సజెషన్స్తో కథ కాస్త వెనకెళ్ళింది. బట్ ఈ మధ్య జరిగినటువంటి మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీస్లో భాగంగా పూర్తిగా క్యాన్సిల్ అయింది ఆ ప్రాజెక్ట్ అంతా అనేటటువంటి టాక్ అయితే నడిచింది. ప్రెసెంట్ ఏంటంటే అల్లు అర్జున్ దగ్గర నుంచి మిస్ అయినటువంటి ఆ కథ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కథ మొత్తం బాలీవుడ్కి కోలీవుడ్కి సంబంధించినటువంటి అగ్ర కథానాయకుల దగ్గరికి వెళ్ళిందంట. సో అట్లీ ఈసారి ఏంటంటే ఈ సినిమాని బాలీవుడ్ మెగాస్టార్ అయినటువంటి సల్మాన్ ఖాన్కి, తమిళ హీరో సూపర్ స్టార్ అయినటువంటి రజనీ సార్కి అయితే ఈ కథను అయితే చెప్పడం జరిగింది. సో ఇద్దరు మల్టీ స్టారర్ హీరోస్ మధ్య జరగబోతున్నటువంటి కథను అయితే సృష్టించుకున్నారంట అట్లీ. సో ఇన్ కేసు ఈ కథ కానీ థియేటర్స్ కానీ ఎక్కిందంటే థియేటర్లు తగలబడిపోతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత ఒక మల్టీ స్టార్ ఫిల్మ్స్ కూడా సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ పెరిగిందని చెప్పాలి. సో ఒకప్పుడు ఏంటంటే మా హీరో గొప్ప అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మా సినిమా గొప్ప అనే స్థాయికి చేరింది. సో అట్లీ పరంగా మనం కానీ గమనించినట్లయితే ఇప్పటికి కూడా అతను తీసినటువంటి ప్రతి సినిమా తమిళ్లో అయితే అన్ని కూడా హిట్లే అందుకున్నాడు. అండ్ 2023లో వచ్చినటువంటి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో తీసినటువంటి జవాన్ సినిమా 1000 crores క్లబ్లో అయితే జాయిన్ అయిందనమాట. సో అందువల్ల ఏంటంటే అట్లీ మీద కూడా కాస్త ప్రెషర్ అండ్ అలానే ఇంప్రెషన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగాయని తెలుసుకుంది. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్తో తీయబోతున్నటువంటి సినిమా కూడా భారీ రెమ్యూనరేషన్ అడగటం కూడా ఒక కారణం సినిమా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి అనేటువంటి టాక్ అయితే నడిచింది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ అట్లీ ఏంటంటే బాలీవుడ్ ని కోలీవుడ్ ని కలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇన్ కేస్ సల్మాన్ ఖాన్ అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు కానీ అంటే ఎట్ ఏ టైం వాళ్ళిద్దరు ఒక స్క్రీన్ మీద చూస్తే మాత్రం అదొక సపరేట్ ఫీలింగ్ అయితే రాబోతున్న విషయం తెలుస్తుంది. రీసెంట్ గా మనం కానీ చూసుకున్నట్లయితే గాడ్ ఫాదర్ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అయినటువంటి సల్మాన్ ఖాన్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ మీద కనిపించినప్పుడు సినిమా ఎలా ఆడిందన్న విషయాన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరు అలా కాసేపు స్క్రీన్ మీద కనిపించగానే చాలా మంది బాగా నచ్చిందనమాట. సో అదేవిధంగా ఇన్ కేస్ సూపర్ స్టార్ రజనీ సార్ కానీ కనిపించారంటే స్క్రీన్ మీద విత్ సల్మాన్ ఖాన్తో ఖచ్చితంగా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సీన్స్ని కూడాను. అండ్ ప్రెసెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆఫ్టర్ జైలర్ తర్వాత చాలా బిజీగా ఉన్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళ డాటర్ తీసినటువంటి సినిమా అయితే కాస్త ఫ్లాప్ అయితే అయింది. ప్రెసెంట్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి కూలీ సినిమాలో రజనీ సార్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక బాలీవుడ్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ కూడా మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్నటువంటి సికిందర్ సినిమాలో షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఆఫ్టర్ ఈ సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో మీ ఉద్దేశం ప్రకారం అట్లీ ఈ నిర్ణయం అంటే స్టైల్ స్టార్ అల్లు అర్జున్తో తీయాలనుకున్న సినిమాని మిస్ అయ్యి ఈ విధంగా ఇద్దరు స్టార్స్లో మల్టీ స్టార్ ఫిల్మ్ ప్లాన్ చేసుకున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇద్దరు స్టార్స్ని మేనేజ్ చేయగలరు. జవాన్ సినిమాలో కూడా ఏంటంటే అది ఒక డబుల్ యాక్షన్ మూవీ కాబట్టి అది మేనేజబుల్. బట్ ఇద్దరు సూపర్ స్టార్స్ లేదంటే ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఒకే స్క్రీన్ మీద మేనేజ్ చేయగలరా మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి చేసినట్టు మీరు అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.